హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మన వీడియోలో చిన్న డిస్కషన్, వీకెండ్ డిస్కషన్ అనుకోవచ్చు దాన్ని. దీంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకి ఎన్ని స్టాక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ప్రూవెన్ స్ట్రాటజీ. చాలా వరకు చాలా బుక్స్లో చూసాను, నేను బయట కూడా చాలా మందితో డిస్కస్ చేశాను అన్నట్టు. సో దీంట్లో ఎలా అంటే అన్ని చాలా ఎక్కువ కంపెనీస్ పెట్టుకోకూడదు, మ్యాక్స్ 20 వరకు లిమిట్ చేసేసుకోండి. ఇక్కడ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ఏంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకరు ఫుల్ టైం ట్రేడర్గా, ఈ పర్సన్ ఫుల్ టైం ట్రేడర్ అనుకోండి. ఈ పర్సన్ మామూలుగా ఏదైనా జాబ్ చేస్తూ పార్ట్ టైం ట్రేడర్, ఎప్పుడో ఒకసారి ట్రేడింగ్ చూస్తూ ఉంటాడు మార్కెట్ని. ఈ ఇద్దరి వేరియేషన్లో ఈ పర్సన్ ఎవరైతే ఫుల్ టైం ట్రేడర్ ఉన్నారో ఈయన గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఆఫీస్లో పనిచేస్తూ లేకపోతే ఏదైనా వర్క్ చేస్తూ పార్ట్ టైంగా ట్రేడింగ్ చూసే పర్సన్ గురించి మనం మాట్లాడితే, ఈ పర్సన్ ఏంటంటే రెగ్యులర్గా మార్కెట్ని చూడడు, రెగ్యులర్గా న్యూస్ అబ్జర్వ్ చేయడు. ఓకే, ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ కోసం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. ఈ పర్సన్ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ పెట్టుకోవాలి అంటే ఒక 10 to 20 మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకు అనేది క్వశ్చన్ చేస్తే నన్ను, ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. చెప్పడం మాత్రమే మన బాధ్యత, చెప్పిన తర్వాత అది మీ ఇష్టం అన్నట్టు. 10 to 20 ఎందుకు అంటే, సో దాంట్లో మనం మేనేజింగ్ ఈ స్టాక్స్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది అన్నట్టు, మోర్ దాన్ 20 ఉంటే. ఎందుకంటే వాటి యొక్క స్టాక్ యొక్క రెగ్యులర్గా క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ, యాన్యువల్లీ రిజల్ట్స్ కానీ, లేకపోతే ఇంకా ఆ మేనేజ్మెంట్ కామెంటరీ కానీ, మేనేజ్మెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనే వాటి గురించి ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏవైతే లాంగ్ టర్మ్ కోసం మాట్లాడుతున్నాను నేను, టెంపరీ స్వింగ్ ట్రేడింగ్ కోసం టార్గెట్ పెట్టుకునేవి కాదు, లాంగ్ టర్మ్ కోసం మాట్లాడే వాటి గురించి ఏంటంటే రెగ్యులర్గా ఇవి చూస్తూ ఉండాలి మనం. దీంట్లో కావాలంటే కొన్ని స్టాక్స్ చూడండి, ఆల్ టైమ్ హై, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 నుంచి 1000 2000 పోయిన స్టాకులు కూడా మళ్ళీ 2000 నుంచి మళ్ళీ వచ్చేసి వెల్త్ డిస్ట్రక్షన్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఏమవుతుందంటే ఒకరికంటే ఒకరు మార్జిన్స్ చూసుకోవడం, తక్కువ చూసుకోవడం, కస్టమర్ బేస్ని ఎక్కువ క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీలు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వట్లేదు అన్నట్టు. అందుకే లిమిటెడ్ కంపెనీస్ పెట్టుకోండి, లిమిటెడ్ కంపెనీస్ను ట్రాక్ చేస్తూ ఉండండి. మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం మధ్యలోనే ఎగ్జిట్ అయిపోండి. ఇది నేను చెప్తుంది మీకు. ఓకే, ఇది షార్ట్ టర్మ్ ఎవరైతే టెంపరీగా చూస్తున్న వాళ్ళు, ఫుల్ టైం కాకుండా అప్పుడప్పుడు చూస్తూ లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇది లాంగ్ టర్మ్ కోసం ఫుల్ టైం ట్రేడర్స్ చూస్తున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ ప్లస్ ఫుల్ టైం రెగ్యులర్గా మార్కెట్లోనే ఉంటాం, మేము మార్కెట్లోనే చూస్తూ ఉండేవాళ్ళం. ఏంటంటే వీళ్ళు మోర్ దాన్ 20 అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ టైం ఇంకొక పనే ఉండదు అన్నట్టు. వాళ్ళకి ఇంకొక పని లేదు అన్నప్పుడు ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మేనేజ్మెంట్ ఎలా కామెంట్ చేస్తుంది, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, రెగ్యులర్గా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్స్ యొక్క పోర్ట్ఫోలియోను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు అర్థమైంది కదా, ఈ పోర్ట్ఫోలియోను అడ్జస్ట్ చేసుకుంటా వాళ్ళ లాసెస్ని ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకుంటారు. ఈ పర్సన్ ఏమవుతాడు అంటే పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చూసేదే ఎప్పుడో ఒకసారి, ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలియనప్పుడు ఏం చేస్తాడు, పోర్ట్ఫోలియోని అడ్జస్ట్ చేసుకోలేడు కదా. సో అందుకే ఈ పర్సన్ ఎంత తక్కువ స్టాకులు పెట్టుకొని అంత మెయింటైన్ చేసుకుంటే బెటర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ స్టాక్ సెలెక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం ఏంటంటే రెగ్యులర్గా ఉంటూ కొంచెం ప్రీవియస్గా కూడా కొంచెం ప్రీవియస్ రిటర్న్స్ ఇచ్చినవి మళ్ళీ రిటర్న్స్ ఇస్తే అని చెప్పలేము. కానీ ఓకే, ప్రతి స్టాక్ రిస్కే మార్కెట్లో, కానీ ఇవి ప్రీవియస్గా సస్టైన్ అయ్యి ఇంకా సస్టైన్ అవుతాయి అని తెలిసిన స్టాక్లో మాత్రమే పెట్టుకోవాలి. లేదు ఇది కొత్తగా వచ్చింది, ఇది మంచి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి, ఇప్పుడు దీంట్లో ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్ తీసేసుకుంటా అంటే ఇది లాంగ్ టర్మ్లో గ్రోత్ ఇవ్వకపోవచ్చు, నీ వెల్త్ అంతా డిస్ట్రాక్షన్ చేయొచ్చు, లేకపోతే నీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని ఈ ఒకటే స్టాక్ మేనేజ్ చేసి జీరో చేస్తుంది అన్నట్టు. మీకు అర్థమైంది కదా. ఎవరైతే టెంపరీగా పార్ట్ టైంగా చూస్తున్న వాళ్ళు ఏంటంటే బ్రాండెడ్ కంపెనీస్లో సస్టైన్ అవుతాయి అన్న కంపెనీస్లో మాత్రమే పెట్టండి. ఇదేంటంటే ఓకే, వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఫుల్ టైం ట్రేడర్స్కు వీళ్ళు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈ కంపెనీ రిజల్ట్స్ బాగాలేవు, సో దీన్ని మార్చేసుకొని వేరే దాంట్లోకి పోర్ట్ఫోలియోని షిఫ్ట్ చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇంకొకటి ఏంటంటే పోర్ట్ఫోలియో మొత్తం
ఒకే సెక్టార్ రిలేటెడ్ ఉండకూడదు. మీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ అనుకోండి, 20 ఉంటే అలా 10 to 15 10 స్టాక్స్ రైల్వేస్ పెట్టేసుకొని, లేకపోతే 5 స్టాక్స్ బ్యాంకింగ్, 5 స్టాక్స్ ఐటీ, ఓన్లీ 3 బిల్డ్ చేసుకుంటా అనేటట్టు ఉండకూడదు. 10 to 20 స్టాక్స్ ఉంటే సెక్టార్ వైజ్గా డివైడ్ చేసుకోవడం చాలా బెటర్. ఇది కూడా నా ఒపీనియనే. నేను ఒకే సెక్టార్ నుంచి 4-5 స్టాకులు తీసేసుకుంటా, 4x5 20 అయినాయి కదా అంటే అలా ఏమవుతుంది అంటే పడిపోయినప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి పడిపోతాయి, లేస్తున్నప్పుడు అన్నీ ఒకేసారి లేస్తాయి అన్నట్టు. అలా కాకుండా ఇండివిజువల్ సెక్టార్స్ నుంచి ఒక్కొక్క కంపెనీ, లేకపోతే మ్యాక్స్ 1-2 కంపెనీస్, టాప్ కంపెనీస్ తీసేసుకొని వాటిని మాత్రమే మేనేజ్ చేసుకుంటాలి. అర్థమైంది కదా. ఆ టాప్ కంపెనీస్ మాత్రమే ఉండేలా రిమైనింగ్ అన్ని స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లా వేరే పోర్ట్ఫోలియోలో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం. జస్ట్ ఎగ్జాంపుల్స్తో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. షార్ట్గానే చెప్పా, ఎందుకంటే డైరెక్ట్ కంటెంట్ రావాలి, ల్యాగ్ అయిపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది జనాలకి. ఓకే, అర్థమైంది కదా. పార్ట్ టైంగా చూసేవాళ్ళు, ఫుల్ టైంగా చూసేవాళ్ళ డిఫరెన్స్. ఈయన రెగ్యులర్గా అబ్జర్వ్ చేయడు కాబట్టి కొన్ని ఉండాలి, ఈయన రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి ఎక్కువ ఉన్నా పర్లేదు. పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటే హీ కెన్ మేనేజ్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.